ఒక వేదికగా తయారు చేసి ఒక మూలం సంత అని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అంటే వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ క్రమంలో సంతలు ఏర్పాటు చేస్తున్నారు కదా మీరు, సూర్యకళ గారు. అంటే మీ అవును ఉద్దేశ్యం లోకేష్. ఏంటి, అసలు ఈ సంతలో ఉద్దేశ్యం ఏంటి? ఈ సంతల ముఖ్య ఉద్దేశం అంటే ఇది మొదలు పెట్టినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం రైతులకు ఒక వేదిక. వాళ్ళ ముడి సరుకులు అమ్ముకోవడానికి, వాళ్ళ పంటలు అమ్ముకోవడానికి ఒక వేదిక అని. కానీ క్రమేపీ ఇది మనకు రైతులు నేరుగా వచ్చి అమ్ముకోలేకపోతున్నారు కాబట్టి కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, మహిళలు, యువత వాళ్ళు వీటిని ఈ ఉప ఉత్పత్తులు ఏదైతే ఇప్పుడు బాపన్న గారు చెప్పారో అలాంటి ఉప ఉత్పత్తులు ఈ వేదికలో అందుబాటులో ఉంచుతున్నారు. మన రైతుల నుంచి నేరుగా తీసుకొని వాటిని ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. కొంతమంది రైతులు మాత్రం ఈ వేదికకి రాగలుగుతున్నారు. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులని అమ్ముకోగలుగుతున్నారు. అయితే నేను చెప్పినట్టు ఇది రైతుల కోసం చేసినా గూడా క్రమేపీ ఇది ప్రకృతి కోసం, సమాజం కోసం, ఆరోగ్యం కోసం, మన చేనేత, మట్టి పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే పంచలోహం ప్రతి ఒక్క మంచి వస్తువుకి ఒక వేదికగా ఈరోజు మూలం సంతలు నిలుస్తున్నాయి. ఓకే. అట్లాగే ఇప్పుడు ఒక చిన్న రైతు, ఉదాహరణకి చిన్న రైతు ప్రాసెసింగ్ చేసుకోవడం అసలు సాధ్యమేనా? అంటే ఎట్లాంటి ఉత్పత్తులు తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సూర్యకళ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి మనము పండ్లు, కూరగాయలు పండిస్తే వాటిని మనము తక్కువ మోతాదులో చేస్తాం గాబట్టి, మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే నిజం జెప్పాలంటే ఇప్పుడు బాపన్న గారు చెప్పినట్టు మన చేస్తున్న విషయం నలుగురికి తెలిస్తే మాత్రం మనం మడికే వచ్చి కొనుక్కునే అవకాశాలు ఎక్కువున్నాయి శరత్ గారు. మన వరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏ రైతు ప్రాసెసింగ్ చేయాల్సి అవసరం వస్తుందంటే, ఒక రైతు ఇప్పుడు మారుతి ప్రసాద్ గారు అని ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో. ఆయన ఏం చేస్తారంటే బళ్ళారిలో. ఆయన ఏం చేస్తారంటే కేవలం మన కాలా జామున్ పండిస్తారు. ఓకే. దాని నుంచి జ్యూస్ తయారు చేస్తారు. అందులో జ్యూసెస్‌లో రకాలు. ఒకటి డయాబెటిస్‌కి పనిచేస్తుంది విత్తనాలతో పాటు. ఒకటి మామూలుగా ఉంటుంది. అది కాకుండా దాంతో డీహైడ్రేట్ చేసి దాన్ని స్వీట్స్ లాగా గూడా ఇస్తారు. సో, ఎన్నో రకాల సీతాఫలం ఉంది. దాన్ని గూడా ఎన్నో రకాలుగా జేయొచ్చు. నేను మళ్ళీ చెప్తాను మీకు. సో, ఈ రకంగా రైతులు ఏదైతే పండిస్తున్నారో దాన్ని ముఖ్యంగా జేసుకోవచ్చు. ఇప్పుడు భృంగిరాజ్ ఉంది. ఉత్తరేణి ఉంది. ప్రతి దానికి ఏదో ఒక విలువ జోడింపు చేయడానికి అవకాశం ఉంది. కానీ కేవలం రైతు జేసుకోవాలంటే కష్టం. పసుపు చేసుకోవాలంటే చాలా సులభం. కారం జేసుకోవాలంటే సులభం రైతుకి. కానీ ఇలా ఎ వివిధ రకాల పంటలు పండించే రైతుకు తానే స్వయంగా ఈ విలువ జోడింపు చేయాలంటే కష్టమవుతుంది గాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత మిగతా ఎవరైతే వాళ్ళ స్నేహితులు ఉన్నారో, వాళ్ళు దీంట్లో పాల్గొని